ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం ప్రధాన చౌరస్తా గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్నాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే యువకుల కోసం ఉన్న ఎన్ఎస్ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి సీనియర్ నాయకులతో ముందుగా మాట్లాడదాం. అసలు ఈ రోజు చివరి రోజు, అంటే చివరి ఘట్టం పార్లమెంటరీ ఎన్నికల కోసం జరిగేది చివరి ఘట్టంలో ఎలా ఉంది, మరి అసలు ఎలాంటి కార్యక్రమాలతో వీళ్ళు ఇప్పటి వరకు ముందుకు సాగారు, మరి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న లాస్ట్ రోజు ఎలా ఉండబోతుంది? ఈ రోజు చివరి రోజు ప్రజలందరూ కూడా రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రమే దేశ భవిష్యత్తు బాగుపడుతుందనే ఒక ఆలోచనకు ఈరోజు ప్రజలందరూ వచ్చిర్రు. ఒకవేళ బీజేపీకో టీఆర్ఎస్కో ఓటు వేస్తే ఈ దేశాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే అవకాశం ఉన్నది కనుక ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలి. పేద బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ఒక ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సోమవారం జరిగే ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో గత 15 రోజుల నుండి మేము గడప గడపకు తిరుగుతున్నాం. క్లస్టరు, చీఫ్ క్లస్టరు, మెయిన్ క్లస్టర్లు అందరం కలిసి సీనియర్ నాయకులు అందరము డివిజన్ల ప్రెసిడెంట్లను కలుపుకొని తిరుగుతున్నాం. ప్రతి ఇంటిలో కూడా ఏ ఇంటికి పోయినా కానీ కాంగ్రెస్కు ఓటేస్తాము. ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటివరకే చాలా నిధులు తీసుకొచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎంపీ ఉంటేనే మనకు ఢిల్లీ నుంచి కూడా సహకారం అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని మహిళా మనులు కానీ సోదర సోదరి మనులు అందరూ కూడా ఇంటింటికి చెప్పడం జరిగింది. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది అసలు అభివృద్ధితో పాటుగా మీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి పైన ఎలా ఉండబోతుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, భారతదేశంలో నరేంద్ర మోడీ ఒక డిక్టేటర్షిప్, ఇలా కేసీఆర్ కూడా అట్నే సేమ్ నిజాం పరిపాలన సాగించిండు. అందుకే ఇలా ప్రజలందరూ ఏం కోరుకుంటారు? ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, అడిగే హక్కు ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి అన్న ఒక ఆలోచన ఇలా ప్రజల్లో వచ్చింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యున్సీలో భారీ మెజార్టీ ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే ప్రజలందరూ మాతో ఉన్నారో ఈసారి కూడా తప్పకుండా ప్రజలు అంతకంటే ఎక్కువ ఓటింగ్ చేసి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పండి అన్న, మీ ఉద్దేశం ఎట్లా ఉండబోతుంది పార్టీలో? ఈరోజు సింగరేణి కార్మికులు, గత పాలకులు బీజేపీ అయితేంది, బీఆర్ఎస్ పార్టీ అయితేంది, వాళ్ళు చేసిన అరాచకానికి అవినీతికి ఈరోజు నిరుటద్దంగా ఈరోజు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గారిని కాకా వెంకటస్వామి మనవన్ని గెలిపించుకోవాలని ఆల్రెడీ కార్మిక వర్గం డిసైడ్ అయింది. గతంలో కూడా కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు అయితేంది, మాడిటోరియం 400 కోట్ల రూపాయలు గతంలో ఇప్పించిన చరిత్ర ఈరోజు పెద్దలు వెంకటస్వామి గారికి ఉన్నది. అదేవిధంగా ఇలా వారి వారసుడు మనవడు కూడా ఇలా సింగరేణి కార్మికులకు సేవ చేయాలనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలా చాలామంది కార్మికులకు ఎన్నో సేవలు అందించుకుంటూ ఇప్పటికే నిత్యం కార్మికులతో మమేకమై పనిచేస్తున్నారు. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పులీశ్వర్ గారు ఒకటి చెప్తుండ్రు, నేను సింగరేణి కార్మికుని అని చెప్తున్నాడు. అయ్యా, నువ్వు సింగరేణి కార్మికును అయితే ఇంతకుముందు మినిస్టర్గా చేసావు కదా బీఆర్ఎస్ పార్టీలో, ఏ కార్మికునికి ఎక్కడ న్యాయం చేసినావు? ఏ రోజు ఏ మైన్గా కార్మికుడు యాక్సిడెంట్లు అయితే ఏ రోజు వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి? ఏదైతే ఓసీ వాళ్ళలో బ్లాస్టింగ్ అయ్యి కార్మికులు చనిపోతే ఎన్నడన్నా నచ్చిన దాఖలాలు ఉన్నాయా? లెవెలింగ్ లైన్లో కార్మికుడు చనిపోయి 10 రోజులు ఉంటే కూడా ఒక్కరోజు వచ్చి నీ కేసీఆర్ రాలే, నువ్వు రాలేదు ఆ రోజు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ ఐటీ కోసం అని చెప్పి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఇలా సింగరేణి కార్మికులకు ఐటీ మొత్తం ఇవాళ అడ్డగోలు ఐటీ మొత్తం అజేసి ఇవాళ కార్మికులను అజేస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు ఇక్కడ రాజ్ ఠాకూర్ను ఏ విధంగా అయితే మనం గెలిపించుకున్నామో ఈ రామగుండం నియోజకవర్గంలో, అదేవిధంగా మక్కన్ సింగ్ అన్న కన్నా ఇంకా ఒక 10% ఎక్కువ ఇచ్చి మేము సింగరేణి కార్మికులు మన గడ్డ వంశీ గారిని గెలిపించుకుంటూ ఏదైతే మన రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ అన్న ఈరోజు అభివృద్ధి పనుల కోసం ఎట్లయితే
తాదాలు ఆడుకుంటా ఇలా తపనతో పనిచేస్తున్నాడో ఇలా అదే విధంగా ఇలా పార్లమెంట్ అభ్యర్థి కూడా ఇలా మన అభ్యర్థి ఇలా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే రేపు మన కార్మికులు కూడా పనిచేస్తారని చెప్పి ఇలా సింగరేణి యావత్ కార్మిక వర్గం ఐఎన్టీసీ కానీ ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈరోజు డిసైడ్ అయ్యారు. ఇలా ఖచ్చితంగా గడ్డవంశీ గారిని గెలిపించుకొని ఇలా సింగరేణి మీద పేర్స్ పైన ఏదైతే ఉందో ఇలా ప్రైవేటీకరణ చేసినో ఈ మోడీ ఈ ప్రైవేటీకరణ చేసిన దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి ఇలా మన మక్కాన్ సింగ్ గారు, అలాగే మన పార్లమెంట్ అక్కడ మనం రాహుల్ గాంధీని కూడా గెలిపించుకుంటేనే ఈరోజు మన దేశం కూడా బాగుపడుతుంది. మీరు చెప్పండి అన్న. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో గడ్డం వంశీ కంపల్సరీ రామగుండం కాన్స్టిట్యూన్సీలో మేము మొన్న సింగరేణి కార్మికులం 200 బైకులతో స్వచ్ఛందంగా వచ్చేసి బైక్ ర్యాలీ చేసి కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు. ఎస్, ఇది గత 10 సంవత్సరాలుగా దగాపడ్డ తెలంగాణకు సుపరిపాలన అందించబోతున్నాము. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంటే భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ ద్వారానే సుపరిపాలన, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సుపరిపాలన అవకాశాన్ని కల్పించబోతామని వారు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.